మిత్రులారా, పాగాల ప్రకాష్ అన్న దాదాపుగా ఒక 35 సంవత్సరాల నుంచి దళిత ఉద్యమాలతో అనుబంధంగా ఉండి తన జీవితం మొత్తం కూడా దళిత ప్రజల కోసం, పేద ప్రజల కోసం జీవితాన్ని అర్పించినటువంటి పాగాల ప్రకాష్ అన్న ఈ నెల 15వ తారీఖున హఠాత్తుగా గుండె నొప్పితోటి చనిపోవడం జరిగింది. పాగాల ప్రకాష్ అన్న గత కొంతకాలంగా సామాజిక దళిత సమస్యలపైన అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. పాగాల ప్రకాష్ అన్న ఇదే గుంటూరులోని కోటిగూడి సత్రంలో అక్కడ హాస్టల్స్ని పునరుద్ధరించాలని, అదేవిధంగా గుంటూరు నగరంలోని ఏసీ కాలేజీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ భవనాన్ని పరిపూర్ణంగా నిర్మించాలని, అదేవిధంగా సమ్మర్పాటకి దగ్గరగా ఉన్నటువంటి క్రిస్టియన్ భవనాన్ని దాన్ని కంప్లీట్గా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ని పూర్తి చేయాలని, నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఆడపిల్లలకి భద్రత ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ విద్యా సంస్థలు దళిత బిడ్డలు, పేద ప్రజలు వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని, అదేవిధంగా యానాదుల సిద్ధపల్లి డొంక, పాతిగుంటూరు అక్కడ యానాదుల కాలనీలో ఆ యానాదుల స్థానిక సమస్యల మీద అనేక విధాలుగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా దళిత బహుజనులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, దళితులపై జరుగుతున్నటువంటి హత్యాకాండకి వ్యతిరేకంగా దళితుల ఆత్మగౌరవ పోరాటాల్లో గత 35 సంవత్సరాల నుంచి పాగాల ప్రకాష్ అన్న తన జీవితాన్ని త్యాగం చేసి నిత్యము పూర్తి స్థాయి దళితుల సమస్యలపైన, ప్రజల సమస్యలపైన, పేదల సమస్యలపైన ఆందోళన చేయడము, ఆలోచన చేయడము, తపన పడటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో అనుకోకుండా ఇక్కడ దళిత బహుజన ప్రజా సంఘాలు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రకాష్ అన్న మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేమందరం కూడా గత వారం రోజుల నుంచి కూడా అందరం కూడా మనోవ్యాధులకు గురవుతూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పటికే నాదెళ్ల బ్రహ్మ ఇలాంటి వాళ్ళని మేము కోల్పోయి ఒక విషాద వాతావరణంలో ఉన్న క్రమంలో సంవత్సరం తిరగకుండానే పాగాల ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు కూడా దూరం చేసుకోవడం నిజంగా బాధాకరంగా ఉన్నది. ఈ క్రమంలో పాగాల ప్రకాష్ అన్న యొక్క తన పోరాట జీవితాన్ని, అదేవిధంగా పాగాల ప్రకాష్ అన్న యొక్క చైతన్యాన్ని, అదేవిధంగా పాగాల ప్రకాష్ అన్నకి గౌరవప్రదంగా ఆయనకి నివాళులు అర్పించుకోవడం కోసం ఈ నెల 28వ తారీఖున గుంటూరు రాణిపేటలోని కొరటాల భవనం అంటే సిపిఎం ఆఫీసులో కొరటాల భవనం హాల్లో ఉదయం 10 గంటలకి అన్న సంస్మరణ సభని ప్రారంభించుకొని మధ్యాహ్నం 2 గంటల దాకా ఆ సభని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఆ సందర్భంగా భోజన ఏర్పాట్లు కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజన ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని మొత్తాన్ని కూడా పురస్కరించుకొని ఈ సభను జయప్రదం చేయడం కోసం ఒక కరపత్రాన్ని ఈ రోజున అంబేద్కర్ భవనం విగ్రహం దగ్గర ఈ పాగాల ప్రకాష్ అన్న సంస్మరణ సభ సందర్భంగా ఆయన జీవిత చరిత్రని, ఆయన పోరాట చరిత్రని, ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా ఈ కరపత్రంలో రూపొందించుకోవడం జరిగింది. ఈ కరపత్ర ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ ఈ రోజున దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కరపత్ర ఆవిష్కరణ జరుపుకోవచ్చు. అదేవిధంగా 25వ తారీఖున డోకిపర్రు అంటే పాగాల ప్రకాష్ అన్న యొక్క సొంత గ్రామం డోకిపర్రులో అక్కడ ఆయన సంబంధించినటువంటి గతకర్మ కార్యక్రమం ఉంటుంది. ఆ సందర్భంగా కూడా డోకిపర్రులో 25వ తారీఖున ఆయన్ని స్మరించుకుంటూ చిన్నపాటి సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సభని అదేవిధంగా పాగాల ప్రకాష్ అన్న యొక్క మొత్తం జీవిత చరిత్ర, పోరాట చరిత్ర తెలిపేటువంటి సంస్మరణ సభని 28వ తారీఖున గుంటూరు జరుపుకోబోతున్నాం. కాబట్టి ఆ సందర్భంగా ఈ కరపత్ర ఆవిష్కరణకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి దళిత బహుజన ప్రజా సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు 28వ తారీఖున జరగబోతున్నటువంటి ఈ పాగాల ప్రకాష్ అన్న సంస్మరణ సభను కూడా మనందరం కూడా కలిసి ఐక్యంగా పాగాల ప్రకాష్ అన్నకి ఘనమైనటువంటి నివాళిని అర్పించుకొని
పాగాల ప్రకాష్ అనే యొక్క పోరాట చరిత్రని స్మరించుకుందాము. అదేవిధంగా పాగాల ప్రకాష్ అనే యొక్క గౌరవాన్ని మరింతగా పెంచుకుందాము. తద్వారా ఈ గుంటూరు నగరమే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా దళిత ఉద్యమ నేతల యొక్క గౌరవాన్ని మనం పెంచుకునే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఆ వైపుగా మనందరం కూడా కలిసి 28వ తారీఖున జరగబోయే పాగాల ప్రకాష్ అన్న సంస్మరణ సభను జయప్రదం చేసుకోవాలని చెప్పేసి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. జోహార్ పాగాల ప్రకాష్ అన్న, జోహార్ పాగాల ప్రకాష్ అన్న. కొనసాగిస్తాం ప్రకాష్ అన్న ఆశయాలను, ప్రకాష్ అన్న ఆశయాలను జయప్రదం చేయండి. ఈ నెల 28వ తారీఖున గుంటూరులో జరిగే పాగాల ప్రకాష్ అన్న సంస్మరణ సభను వర్ధిల్లాలి. దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యత.